హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ క్లాసెస్. మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసినట్లయితే ఈ వీడియో మీకోసమే. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఫిజిక్స్, దట్ ఈస్ వెక్టార్స్. వీడియోని అయితే కంప్లీట్గా వాచ్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. లాస్ట్ క్లాస్లో ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్ డిస్కస్ చేశాం కదా. ఇప్పుడు ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఏంటి డిఫరెన్స్ అనేది మీకు ఎండింగ్లో కన్క్లూషన్ వచ్చేస్తుంది రెండింటికి. ఇప్పుడు టూ వెక్టార్స్ ఆర్ రిప్రజెంటింగ్ అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్. ఇప్పుడు ఏ బార్ వెక్టార్, బి బార్ వెక్టార్. సో ఈ రెండు వెక్టార్స్ ఓ ప్యారలలోగ్రామ్కి అడ్జసెంట్ సైడ్స్గా ఉన్నాయనుకో, ప్యారలలోగ్రామ్ అంటే ఎట్లా కదా ఉంటుంది. సో their diagonal represents the resultant of that two vectors. అంటే diagonal represents the resultant of two vectors. ఇప్పుడు r bar ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ అని రాసుకోవచ్చు. ఓకేనా. యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ ఈజ్ తీటా. మళ్ళీ ఇందాకట్లానే యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ తీటా. ఇప్పుడు రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కదా, అంటే రెండు టైల్స్ మీట్ అయినాయి. సో యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ ఈజ్ తీటా. ఓకే, సో నేమ్స్ ఏం తీసుకుంటామంటే ఓ, ఏ, బి, సి. ఓకేనా. సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేయడానికి మళ్ళీ నేను సేమ్ మెథడ్ ఫాలో అవుతున్నా. దీన్ని ఎక్స్టెండ్ చేసుకున్నా, దీన్ని ఇక్కడ కిందకి ఎక్స్టెండ్ చేసా. ఈ మీట్ అయిన పాయింట్కి ఎన్ అని పేరు పెట్టుకుందాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో యాంగిల్ తీటా అయినప్పుడు ఈ యాంగిల్ కూడా తీటానే కదా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు సేమ్ ఇందాకట్లానే ఫస్ట్ సైన్ తీటా కాస్ తీటా ఫైండ్ చేస్తా. పైథాగరస్ థియరం యూజ్ చేసి ఆర్ బార్ ఫైండ్ చేద్దాం. ఓకే, సో ట్రయాంగిల్ ఏఎన్సి ట్రయాంగిల్ తీసుకుంటే సైన్ తీటా ఈక్వల్ టు, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సైన్ తీటా? ఆపోజిట్ సైడ్ cn by hypotenuse AC. cos theta equal to adjacent side an by hypotenuse AC. సో దీంట్లోంచి ఏం ఫైండ్ చేయొచ్చు? cn ఈక్వల్ టు AC sin theta. ఇక్కడ an ఈక్వల్ టు AC cos theta. cn అట్లానే ఉంచేసి ఏసి ఇది ప్యారలల్ టు బి వెక్టార్ కదా. సో ఏసీ ప్లేస్లో బి అని రాసుకోవచ్చా? బి సైన్ తీటా. ఇక్కడ కూడా ఏసీ ప్లేస్లో బి కాస్ తీటా. అంతే. మళ్ళీ పైథాగరస్ థియరం యూజ్ చేయండి. సో ట్రయాంగిల్ ఏం తీసుకుందాం? ఓసిఎన్ ట్రయాంగిల్ తీసుకుంటే ఓసి స్క్వేర్ ఈక్వల్ టు ఓఎన్ స్క్వేర్ ప్లస్ సిఎన్ స్క్వేర్. ఓసి స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్. ఓఎన్ స్క్వేర్ని ఏం రాస్తాం? ఓఏ ప్లస్ ఏఎన్. ఇంతకుముందు చేసింది ట్రయాంగిల్ అని ఎట్లా చేసాం దీన్ని అంతే, ప్లస్ సిఎన్ స్క్వేర్. ఇప్పుడు చేయండి. ఓఏ స్క్వేర్ ప్లస్ ఏఎన్ స్క్వేర్ ప్లస్ 2OA ఏఎన్ ప్లస్ సిఎన్ స్క్వేర్. సో ఓఏ స్క్వేర్ అంటే ఓ టు ఏ, ఇది ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ అంటే ఓ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏఎన్ ఏ టు ఎన్. సో ఇక్కడ ఎక్కడో రాసుంటాం మనం. ఏఎన్ అంటే బి కాస్ తీటా, బి స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 2 ఇంటూ ఓఏ అంటే ఏఎన్ అంటే బి కాస్ తీటా ప్లస్ సిఎన్ స్క్వేర్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా. సేమ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటాలో బి స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటాలో బి స్క్వేర్ కామన్ తీసాను అనుకో, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1 2AB కాస్ తీటా. ఆర్ స్క్వేర్ వచ్చింది. సో ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్
బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. సార్ ఇందాక ఫార్ములా కూడా ఇదే కదా వచ్చింది, అదే రిజల్టెంట్ ఫార్ములా అదే. టూ వెక్టార్స్ మేకింగ్ an angle theta, then resultant vector is a square plus b square plus 2ab cos theta. అంటే డైరెక్షన్ చెక్ చేసుకోవాలి, ఒక దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయా లేకపోతే ఒకే డైరెక్షన్లో ఉన్నాయా. ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే మళ్ళీ మారిపోతుంది. ఇప్పుడు ఏ బార్ ఇట్లా ఉండి బి బార్ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చింది అనుకో, అప్పుడు బీని మైనస్ తీసుకుంటాం మనం. ఓకేనా. సో అవి రూల్స్ అని ఎట్లా ఉన్నది మళ్ళీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ డైరెక్షన్ ఫైండ్ చేయాలి కదా, ఇది మ్యాగ్నిట్యూడ్, ఇదేంటిది మ్యాగ్నిట్యూడ్. సో డైరెక్షన్ ఫైండ్ చేయాలా, డైరెక్షన్ ఫైండ్ చేయాలంటే డైరెక్షన్ అంటే ఏంటి, వాట్ యాంగిల్ ఇట్ ఈస్ మేకింగ్ విత్ హారిజాంటల్. సో దీన్ని కూడా ఆల్ఫానే తీసుకున్నా. సో tan ఆల్ఫా ఈక్వల్ టు సేమ్ ఆపోజిట్ సైడ్ సిఎన్, అడ్జసెంట్ సైడ్ ఓఎన్. సో సిఎన్ బై ఓఎన్ అంటే ఓఏ ప్లస్ ఏఎన్ కదా, ట్రయాంగిల్లా చూసారా మీరు, సేమ్ అట్లానే. ఇంకా సిఎన్ అంటే ఆల్రెడీ ఉంది మనకి ఎక్కడెక్కడో, బి సైన్ థీటా బై ఓఏ అంటే ఏ ప్లస్ ఏఎన్ బి కాస్ థీటా. tan ఆల్ఫా ఈక్వల్ టు ఇది. నాకు ఆల్ఫా కావాలి సార్ అంటే ఆల్ఫా ఈక్వల్ టు tan ఇన్వర్స్ బి సైన్ థీటా బై ఏ ప్లస్ బి కాస్ థీటా. ఒకవేళ ట్రయాంగిల్లో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో చూసిన వెంటనే ట్రయాంగిల్లా చూడండి, చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇందులో కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. నౌ ఇప్పుడు వరకు మనం టూ వెక్టర్స్ ఆర్ మేకింగ్ సమ్ యాంగిల్ థీటా అని చెప్పేసి తీసుకున్నాం కదా. ఆ థీటాని బేస్ చేసుకొని, ఆ యాంగిల్ని బేస్ చేసుకొని మనకి కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నాయి. ఇన్ దట్ ఫస్ట్ వన్ ఈజ్ if two vectors are in same direction, two vectors are in same direction లో ఉంటే ఏంటి. సో when two vectors are in same direction, what is the angle between them? Parallel. Two vectors same direction అంటే parallel, angle is 0. So what is the formula for resultant? R equal to square root of a square plus b square plus 2ab cos theta. అంటే ఆ రెండు వెక్టార్స్ని ఏబి అని తీసుకుంటే రిజల్టెంట్ ఫార్ములా ఇది. కాస్ థీటా, థీటా 0 అయినప్పుడు కాస్ వాల్యూ ఎంత అవుద్ది, కాస్ 0 వాల్యూ ఎంత 1, కాస్ 0 వాల్యూ 1. అప్పుడు అది సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కదా. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అండర్ రూట్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి, ఆర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. అంటే రెండు వెక్టర్స్ సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మనం ఏం ఆలోచించాల్సిన పని, డైరెక్ట్గా యాడ్ చేసేయడమే. సో టు ఫైండ్ డైరెక్షన్, ఆల్ఫా ఈక్వల్ టు tan ఇన్వర్స్ బి సైన్ థీటా బై ఏ ప్లస్ బి కాస్ థీటా. ఇక్కడ థీటా 0, సైన్ 0 0 కదా, 0 బై ఎనీథింగ్ 0. సో ఆల్ఫా ఈక్వల్ టు 0 degrees. అంటే అది హారిజాంటల్గా ఉంటే హారిజాంటల్గానే మూవ్ అవుతుంది. సో నో చేంజ్ ఇన్ ద యాంగిల్. ఓకేనా. నెక్స్ట్ కేసు, దే ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. దే ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. టు వెక్టర్స్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. వెక్టర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ చేస్తే యాంగిల్ ఎంత ఉంటుంది, థీటా ఈక్వల్ టు 180 degrees. సో కాస్ థీటా ఈక్వల్ టు కాస్ 180, కాస్ 180 వాల్యూ -1, 1 అయితే ప్లస్ వచ్చింది, -1 అయితే మైనస్ వస్తుంది. సో ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ 180 -1, మైనస్తో దీన్ని మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్
మైనస్ 2ab. ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా ఉందా? సో ఆర్ ఈక్వల్ టు a మైనస్ బి. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. a మైనస్ బి ఈజ్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ టూ వెక్టర్స్ ఆర్ మేకింగ్ 90 degrees or perpendicular to each other, two vectors a bar and b bar are perpendicular to each other, then what is the resultant? Perpendicular ante angle between them is perpendicular 90 degrees kada. So cos 90 degrees. So cos 90 value enta 0. cos 90 value 0. So substitute చేసుకుంటే r equal to square root of a square plus b square plus 2ab cos 90 ప్లేస్ లో 0. సో a square plus b square. r equal to a square plus b square. ఇప్పుడు వాటి డైరెక్షన్ ఏంటి? θ 90 ఉన్నప్పుడు ఫార్ములా ఆల్ఫా ఈక్వల్ టు tan ఇన్వర్స్ b sin theta by a plus b cos theta. సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ. tan ఇన్వర్స్ b sin 90 1 by a plus b cos 90 0. Then it becomes tan inverse b by a. This is the direction. Okay. So this is the addition of two vectors. అదే టూ వెక్టర్స్ని సబ్ట్రాక్ట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి టూ వెక్టర్స్ ఉన్నాయి, ఏ బార్ బి బార్. సో నేను ఏ మైనస్ బి చేయాలి, ఏ బార్ మైనస్ బి బార్ చేయాలి. సో ఏ బార్ మైనస్ బి బార్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే ఏ బార్ ప్లస్ మైనస్ బి బార్. అప్పుడు దీన్ని ఏం చేస్తానంటే 180 degrees రొటేట్ చేశా, ఇది మైనస్ బి బార్ అయింది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే చాలు. ఇప్పుడు టూ వెక్టర్స్ని యాడ్ చేసినప్పుడు ప్యారలలోగ్రామ్ చేసుకొని రిజల్టెంట్ ఈజ్ ద లార్జ్ డయాగ్నల్ అని రాసుకున్నామా? టూ వెక్టర్స్ని సబ్ట్రాక్ట్ చేసుకున్నప్పుడు దాన్ని కూడా ప్యారలలోగ్రామ్ తీసుకొని దట్ రిజల్టెంట్ ఈజ్ ద స్మాలర్ డయాగ్నల్ అని తీసుకుంటాం. ఇది యాంగిల్ ఆల్ఫా 1 అనుకుంటే ఇది యాంగిల్ ఆల్ఫా 2. ఈ యాంగిల్ థీటా అయితే, యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్ ఈజ్ థీటా అయితే, ఏ బార్ అండ్ మైనస్ బి బార్ ఈజ్ 180 మైనస్ థీటా. ఇక్కడ నుంచి ఇక్కడికి 180, ఇది థీటా పోతే 180 మైనస్ థీటా. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకుందాం సేమ్ ఫార్ములాలో. ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ మైనస్ బి స్క్వేర్ రాస్తే బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ 180 degrees. కాస్ 180 వాల్యూ ఎంత? కాస్ 180 వాల్యూ -1. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అంతే, సింపుల్. దిస్ ఈజ్ ద రిజల్టెంట్. అంటే టూ వెక్టార్స్ సబ్ట్రాక్ట్ చేస్తాయి. అప్పుడు యాంగిల్ బిట్వీన్ దెమ్ ఏమవుద్ది? మామూలుగా tan ఆల్ఫా ఫార్ములా ఏంటి? ఆల్ఫా అంటే పైన 1 అని రాసుకుందాం, దానికి b sin theta బై a ప్లస్ బి కాస్ థీటా కాబట్టి. అదే ఆల్ఫా 2 రాద్దాం, బీనే సైన్ థీటా ప్లేస్లో ఏముంది? 180 మైనస్ థీటా బై ఏ ప్లస్ బి కాస్, ఇప్పుడు బ్రాకెట్ అవసరం, 180 మైనస్ థీటా. ఇప్పుడు అప్లై చేయి. బి సైన్ 180 మైనస్ థీటా సైన్ థీటానే బై ఏ ప్లస్ బి కాస్ 180 మైనస్ థీటా మైనస్ కాస్ థీటా. సో ఈ మైనస్ ముందుకు వస్తే
b sin theta by a minus b cos theta. tan alpha 2 equal to ఈ మైనస్ ముందుకు వచ్చింది a minus b cos theta. ఓకేనా? సో బేస్డ్ ఆన్ దీస్ కొన్ని న్యూమరికల్స్ డిస్కస్ చేద్దామా? ప్రాబ్లమ్స్. నౌ సీ దిస్ ప్రాబ్లమ్. ద గ్రేటెస్ట్ అండ్ లీస్ట్ రిజల్టెంట్ ఆఫ్ టూ ఫోర్సెస్ యాక్టింగ్ అట్ ఏ పాయింట్ 10 newtons and 8 newtons. ఇది 8. If each force increased by 3 Newton, find the resultant of new forces theta equal to 90 degrees. మనకు అక్కడ ఫోర్సెస్ ఏంటో ఇలా గ్రేటెస్ట్ అండ్ లీస్ట్ అన్నాడు. సో టూ ఫోర్సెస్ ఏ అండ్ బి అనుకున్నాం అనుకో, గ్రేటెస్ట్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 10 newtons, a minus b ఈక్వల్ టు 8 newtons. ఒకటి గ్రేటెస్ట్, ఒకటి లీస్ట్. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసామనుకో, ఏ ప్లస్ ఏ 2a ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్, 10 plus 8 18 newtons. From this we can we write a equal to 9 newtons. So if a 9 అయినప్పుడు b ఎంత అవుద్ది? 1 Newton. ఓకేనా? సో వాడు ఏమన్నాడు, ఇఫ్ ఈచ్ ఫోర్స్ ఈస్ ఇంక్రీస్డ్ బై 3 newtons, ఇది 3 ఇంక్రీజ్ చేద్దాం, దీన్ని కూడా 3 ఇంక్రీజ్ చేద్దాం. ఇప్పుడు టోటల్ ఎంత అయింది? ఇది 12 newtons. ఇది ఎంత అవుతుంది? 4 newtons. దెన్ యాంగిల్ బిట్వీన్ దెమ్ 90 degrees అన్నాడు కదా. సో టూ వెక్టార్స్కి యాంగిల్ 90 degrees అయితే రిజల్టెంట్ ఫార్ములా ఏంటి? ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ 144 ప్లస్ బి స్క్వేర్ 16. ఈ రెండింటిని యాడ్ చేయండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 160 newtons. సింపుల్ కదా? అట్లానే ఇంకో ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. చూడండి, ఇది ఇంకా సింపుల్. టూ ఈక్వల్ ఫోర్సెస్ have their resultant equal to either of vectors, either of forces. At what angle they are inclined? ఇప్పుడు టూ ఫోర్సెస్ అన్నాడు, ఏ బి అనుకుందాం. their resultant is r. సో ఈ ఏ వెక్టర్ ఏకి ఫోర్స్ని ఎఫ్ అనుకున్నాను అనుకో, బి కూడా ఎఫ్ఏ కదా, ఆర్ కూడా ఎఫ్ఏ కదా. టూ ఈక్వల్ ఫోర్సెస్ హ్యావ్ దేర్ రిజల్టెంట్ ఈక్వల్ టు ఎయిదర్ అన్నాడు, ఏదో దానికి ఈక్వల్ అవ్వాలి. సో దాన్ని తీసుకొచ్చి రిజల్టెంట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుని థీటా ఫైండ్ చేద్దామా? సో ఎఫ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఎఫ్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎఫ్ స్క్వేర్ ప్లస్ 2 ఎఫ్ ఇంటూ ఎఫ్ ఎఫ్ స్క్వేర్ కాస్ థీటా. సో ఇక్కడ ఎఫ్ అట్లానే ఉంచేసి, సో దీన్ని స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేస్తే ఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు ఎఫ్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ 2f స్క్వేర్ ప్లస్ 2f స్క్వేర్ కాస్ థీటా. ఈ రెండిట్లోంచి 2f స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ కాస్ థీటా ఎఫ్ స్క్వేర్. ఎఫ్ స్క్వేర్ క్యాన్సిల్, ఈ 2 ఇటు పక్క వస్తే 1/2. సో 1/2 ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ థీటా. సో ఈ 1 కూడా ఇటు పక్క తీసుకొచ్చామంటే కాస్ థీటా ఈక్వల్ టు 1/2 మైనస్ 1. సో దట్ ఈస్ మైనస్ 1/2. సో కాస్ థీటాలో మైనస్ 1/2 ఎప్పుడు వస్తుంది? ఈజ్ ఈక్వల్ టు కాస్ 120 degrees. మైనస్ 1/2 120 degrees దగ్గర వస్తుంది. సో థీటా ఈక్వల్ టు 120 degrees. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. చూడండి, టూ ఫోర్సెస్ హూస్ మ్యాగ్నిట్యూడ్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:5 gives a resultant of 35 newtons. If the angle of their inclination is 60 degrees, find the magnitude of each forces అన్నాడు. సో ఫోర్సెస్ని ఏ ఈక్వల్ టు 3x, బి ఈక్వల్ టు 5x అని రాయొచ్చా? అండ్ రిజల్టెంట్ 35 newtons. యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ థీటా ఈక్వల్ టు 60 degrees. ఇప్పుడు తీసుకొచ్చి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. ఆర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఫస్ట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. సో ఆర్ ఎంత? 35, ఏ స్క్వేర్ 9x స్క్వేర్, బి స్క్వేర్ 25x స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ
3x 5x cos 60 1/2 రూట్ వేసుకున్నాం. సో 9x స్క్వేర్ 25x స్క్వేర్ 2 3s are 6 6 5s are 30x స్క్వేర్. 30లో నుంచి డివైడెడ్ బై 2 ఉంది కాబట్టి 15. సో 15x స్క్వేర్ ప్లస్ 25 40 49x స్క్వేర్ అండర్ రూట్ ఇది 35 ఈక్వల్ టు 7x కదా. సో ఫ్రమ్ దిస్ x ఈక్వల్ టు 35/7 ఎంత 5. x వాల్యూ ఎంత 5. దీన్ని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వస్తుందా? సో a ఈక్వల్ టు 3x ఉంది. సో ఈ 3 × x ఎంత 5 15 న్యూటన్స్. ఫోర్సెస్ అన్నాడు కాబట్టి న్యూటన్. b ఈక్వల్ టు 5x 5 × 5 25 న్యూటన్స్. వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.